ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. మన మార్గంలో ఎప్పుడు మనల్ని చేపట్టుకొని నడిపించే వాళ్ళు ఉండటం మనకు ఆశీర్వాదకరం. దేవుడు, జన్మ నీవుకి ఏమాత్రం కన్నీళ్లు విడవు, నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాను, నీకు బోధిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మన మార్గంలో బోధించేవారు ఉన్నప్పుడు ఇప్పటికి కూడా దారి తప్పకుండా క్షేమంగా సుఖమైన ప్రయాణంతో మన గమ్యానికి ఖచ్చితంగా చేరుతాం. దేవుడు ఇటువంటి అభయం మనకు దయచేస్తున్నాడు. నీతో ఉంటాను, నువ్వు ప్రార్థన చేయగానే నీకు వింటాను, నీవు నా మాట విను అని. నీవు నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ప్రతిదినము మన ప్రయాణాలు కానీ, మన యొక్క ప్రాముఖ్యమైన నిర్ణయాలు కానీ, సందేహాలు, శోధనలు, ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు ఏది నిర్ణయమో బోధపడదు. దేవుడు మన పక్కనే ఉండి కుడికి కానీ ఎడమకు కానీ తిరుగుతుంటే అట్లా కాదు, మీరు సరిగా వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి అని మనకు బోధించేవాడు మనకు లేడు. ఇంత గొప్ప దేవుడు అంటే దేవుడు మన మీద శ్రద్ధ కలిగిన వాడు, మన మీద ధ్యాస కలిగి మనం ఎక్కడ దారి తప్పిపోతామో అన్నటువంటి విధంగా మన మీద ప్రేమ కలిగిన వాడు. అలనాడు ఇశ్రాయేలీలు దేవుని మాటను అలక్ష్యం చేసి అక్కడ ఇక్కడ వారికి సహాయం దొరుకుతుందేమో అని ఫరో రాజు వైపు చూస్తున్నాడు. కానీ దేవుడు, మీకు అక్కడి నుంచి ఏమీ సమాధానం రాదు, నేను మాత్రమే మీకు దేవుడను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇదే వాక్యం ఈరోజు మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకి కావాల్సిన ప్రతి ఒక్క సమృద్ధి, మార్గములో కావాల్సినటువంటి క్లారిటీ, మనకి బోధించాల్సినటువంటి వివరణ అన్నీ దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా దయచేస్తాడు. కేవలం ఆయన దగ్గర కనిపెట్టి వాక్యంలో ధ్యానించి ప్రార్థనలో ఎదగడం అది కావాలి. దేవుడు మనకు కావాల్సిన నిర్ణయాలన్నీ సిద్ధంగా ఉంచాడు. మనం కుడికి కానీ ఎడమకు కానీ చూడటం వల్ల దేవుని నిర్ణయాలు తెలుసుకోలేకపోతున్నాం. మనల్ని గ్రహించి మరి ముఖ్యంగా లెంటు ధ్యానాల్లో మన యొక్క పొరపాట్లను గ్రహించి దేవుని దగ్గరగా చేరడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మా హృదయాలు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మా హృదయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలుగుతున్నామేమో ప్రభా, నీ దగ్గర సరి చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని సరిచేసి తండ్రి నీకు ఇష్టమైన వారిగా ఉంచి మాకు బోధపరిచి మా చేయి పట్టుకొని నడిపించి గమ్యానికి చేర్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.